మంటలు చెలరేగుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ దాడులతో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఇజ్రాయెల్ పైన డ్రోన్లతో విరుచుకుపడుతోంది ఇరాన్లోని పలు నగరాలపైన ఇజ్రాయెల్ కూడా ఎయిర్ స్ట్రైక్స్ తో భయంకరమైన దాడులు చేస్తోంది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులే మళ్ళీ ఈ రెండు దేశాల యుద్ధానికి గల కారణంగా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అర్థమవుతోంది. ఇక హెజ్బుల్లాకి మద్దతుగా ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపైన ఇరాన్ దాడులు భయంకరంగా చేస్తోంది. ఇక ఇరాన్కి మద్దతుగా ఇజ్రాయెల్ పై దాడులు చేసింది అటు యెమెన్ హౌతీ రెబల్స్ కూడా ఈ అటాక్ చేస్తూ ఉన్నారు. ఇక ఇస్ఫహాన్, టెహరాన్, తబ్రీజ్ సహా పలు నగరాలపై భారీ పేలుళ్లు సంభవిస్తూ ఉన్నాయి. ఇరాన్ పెట్రోకెమికల్ ఫ్యాక్టరీ, క్షిపణి తయారీ కేంద్రాలపైన ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. దాడులపై నెతన్యాహుపై ట్రంప్ సీరియస్ అయ్యారు. వెంటనే ఆపాలి అంటూ రెండు దేశాలకు కూడా వార్నింగ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. సో విజువల్స్ మనం చూడొచ్చు. భయంకరమైనటువంటి ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. సో ఆ దాడి ఏ స్థాయిలో ఉంది, దాని ప్రభావం ఎంతలా ఉందో కనబడుతోంది. సో ముందుగా ఇజ్రాయెల్ లెబనాన్ హెజ్బుల్లా లెబనాన్ దేశంలో ఉన్నటువంటి హెజ్బుల్లా ఆ ప్రాంతాలపైన హెజ్బుల్లా వ్యవస్థలపైన దాడి చేయడమే ఈ దాడికి గల అంటే ఈ యుద్ధానికి మరింతగా ఆజ్యం పోసినట్టయింది. సో అసలు ఏప్రిల్ 8 అప్రాక్స్, ఐ డోంట్ ఎగ్జాక్ట్ రిమెంబర్ ద డేట్, బట్ ఏప్రిల్ 8న ఎప్పుడైతే ఈ దేశాల మధ్య సీజ్ ఫైర్ చేసుకోవాలి అనే ఒక అండర్స్టాండింగ్కి వచ్చారో ఆ సమయంలో చాలా క్లియర్గా ఇరాన్ కొన్ని కండిషన్స్ పెట్టింది. మా ప్రాక్సీ దేశాలపై కూడా దాడి చేస్తే మేము ఊరుకోము, అది కూడా సీజ్ ఫైర్ కిందకే వస్తుందని చెప్పి ఇరాన్ కండిషన్ పెట్టింది. ఆ కండిషన్లో ఏంటి, ప్రాక్సీ దేశాలు అని అంటే యెమెన్, లెబనాన్, సిరియా, ఈ దేశాలని కూడా ఇరాన్కి కొంత మద్దతుగా ఉండే దేశాలు, ఇరాన్ సహాయం తీసుకునే దేశాలు. అయితే ఆ దేశాలపై దాడిని, హమాస్ హెజ్బుల్లా వ్యవస్థలపై దాడిని, గాజాపై మళ్ళీ దాడిని మేము తీవ్రంగా దీన్ని యుద్ధంగానే భావిస్తాం, మేము దాన్ని సీజ్ ఫైర్ బ్రేక్గానే భావిస్తామని చెప్పి ఇరాన్ చెప్పుకొచ్చింది. అలా చెప్పిందో లేదో మరుసటి రోజు దాడి జరిగింది. ఈ దాడిని ఇజ్రాయెల్ ఏం చెప్తోంది, అవును మాపై వాళ్ళు దాడి చేస్తుంటే మేము రిటిలియేట్ చేస్తున్నాం, మీరు చెప్పారు కదా అని చెప్పి వాళ్ళు దాడి చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోలేం కదా, సో మాపై వాళ్ళు థ్రెటన్ చేస్తున్నారు, మాకు ఆ యాక్టివిటీ ఉంది కాబట్టి మేము వాటిని తిప్పి కొడుతున్నాము. హమాస్, హెజ్బుల్లా ఈ వ్యవస్థల్ని, ఈ సంస్థల్ని, అటు లెబనాన్, సిరియా ప్రాంతాలపై అటాక్ని కూడా ఆ రకంగానే ఇజ్రాయెల్ సంబోధించింది. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి పదే ఇరాన్ చెప్పుకొచ్చింది, ప్రాక్సీ దేశాలపై దాడిని కూడా మేము మాపై దాడిగానే భావిస్తామని చెప్తున్నాము అని చెప్పి పదే ఇరాన్ చెప్పినా కూడా ఏమాత్రం ఇజ్రాయెల్ వినలేదు. సరే, 1-2 రోజుల తర్వాత మళ్ళీ ఆ యుద్ధం ముగిసింది. ఆ హమాస్, హెజ్బుల్లా వ్యవస్థలపైన, లెబనాన్, సిరియాలపైన ఇజ్రాయెల్ దాడి చేయకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంత నిలువరించే ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పుడు మళ్ళీ మొదలైంది. ఇజ్రాయెల్, అటు ఇరాన్, అమెరికా ఈ 3 దేశాల మధ్య యుద్ధం కొంత చర్చల నేపథ్యంలో ఖతార్ వేదికగా జరుగుతున్న చర్చలు కొంత ముందుకు వస్తూ ఉన్నాయి. యుద్ధం ముగించడానికి అన్ని రకాల కండిషన్స్ని ఇరాన్ కూడా యాక్సెప్ట్ చేస్తోంది. కాబట్టి మళ్ళీ హమాస్, హెజ్బుల్లా పైన ఇజ్రాయెల్ దాడి చేసిందా? హమాస్, హెజ్బుల్లా వ్యవస్థల పైన ఇరాన్ కొన్ని సపోర్ట్ ఇస్తుంది. వాళ్ళు డైరెక్ట్గా యుద్ధాన్ని ఆపినా వీళ్ళ చేతి ఎప్పటికీ నాపై అటాక్ చేయిస్తూనే ఉంటారు, సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగానే నేను ఇది చేస్తానని చెప్పి ఇజ్రాయెల్ నెతన్యాహు చెప్తూ ఉన్నారు. సో హమాస్, హెజ్బుల్లాల వ్యవస్థలపైన దాడిని, లెబనాన్, సిరియాలో అటాక్స్ని, ఎయిర్ స్ట్రైక్స్ని అటు ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ మళ్ళీ ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది. టెల్ అవీవ్ ప్రాంతం, నార్థన్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఉత్తర భాగాన భయంకరమైనటువంటి దాడి చేపట్టింది. అయితే ఉత్తర భాగాన అది లెబనాన్కి సమీపంగా ఉన్నటువంటి ప్రాంతం. సో ఆ ప్రాంతంలో ఇప్పుడు ఇరాన్ మిసైళ్లతో 10 నుంచి 12 మిసైల్ దూసుకువెళ్ళాయి. పలు డ్రోన్లు కూడా ఇజ్రాయెల్ టార్గెట్గా ఆ డ్రోన్లు, మిసైల్ అన్ని కూడా దూసుకువెళ్ళాయి ఇరాన్ వైపు నుంచి. ఇప్పుడు దానికి ప్రతీకార చర్యలో భాగంగా నిన్న ఇరాన్ కూడా యుద్ధం మొదలుపెట్టి ఇరాన్ పైన భయంకరమైనటువంటి దాడి చేసింది ఇజ్రాయెల్ కూడా యుద్ధం మొదలుపెట్టి ఇరాన్పై దాడి చేసింది. ఇదే క్రమంలో చాలా భయంకరమైనటువంటి యుద్ధం మళ్ళీ మొదలైంది. సో లాస్ట్ 24 అవర్స్గా ఏం జరిగింది? సో 10 నుంచి 15 మిసైళ్లు ఇరాన్ వైపు నుంచి ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తూ దూసుకెళ్లాయి. సో ఇది కేవలం హెజ్బుల్లా. సో పర్టికులర్లీ స్ట్రైక్స్ ఆన్ హెజ్బుల్లా లింక్డ్ టార్గెట్స్ ఇన్ బీరూట్. సో లెబనాన్, Israel actions in Lebanon and particularly strikes on Hezbollah linked targets in Beirut. సో వీళ్ళపై అటాక్ చేయడం తిప్పి కొడుతున్న ఇరాన్ అటాక్ చేసింది. ఇజ్రాయలీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రిపోర్టెడ్లీ ఇంటర్సెప్టెడ్ ఆల్ మాక్సిమం ఆఫ్ ది మిసైల్స్. ఎటువైపు నుంచి ఏ మిసైల్ వచ్చినా వాటిని ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం ఇజ్రాయెల్ చేసింది. నో మేజర్ క్యాజువాలిటీస్, ఎటువంటి మరణాల సంఖ్య అయితే నమోదు కాలేదు. బట్ కొంత ఇజ్రాయెల్లో మొన్న జరిగిన అటాక్లో భాగంగా ఒక 45 చనిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇజ్రాయెల్ రిటిలియేటెడ్ విత్ ఎయిర్ స్ట్రైక్స్ ఇన్సైడ్ ఇరాన్. సో ఇస్ఫహాన్, తబ్రీజ్, కరాజ్ అండ్ మెనీ పార్ట్స్ ఆఫ్ వెస్టర్న్ ఇరాన్, ఈ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ కూడా భయంకరమైనటువంటి దాడికి పాల్పడింది. ఆ తర్వాత
చాలా వరకు ఈ దాడులు జరుగుతున్న మరణాలు మాత్రం చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి, క్యాజువాలిటీస్ చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. యెమెన్ హౌతీస్ మూవ్మెంట్ ఆల్సో లాంచ్డ్ మిసైల్ టువర్డ్స్ ఇజ్రాయెల్. యెమెన్స్ కూడా ఇజ్రాయెల్ పైన కొన్ని దాడులకు పాల్పడే విధంగా మిసైల్ని ప్రయోగించారంట. ట్రిగరింగ్ ఎయిర్ రైడ్ సైరన్స్ ఇన్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. సో వీళ్ళు ప్రయోగించడంతో అక్కడ ఎయిర్ సైరన్స్ మోగాయి. మరోసారి ఎమర్జెన్సీ సిచ్యువేషన్, అందరూ కూడా బంకర్లోకి వెళ్ళి దాక్కున్నారు. అండ్ ఇరాకీ మిలిషియా allied with Iran has threatened to join the conflicts if fighting expands further. Oil prices rose globally. మరోసారి ఆయిల్ ధరలు పెరిగిపోయాయి, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయాయి. Thousands have reportedly been killed so far from the 2026 Iran-Lebanon. కొన్ని వేలాది మంది చనిపోయారు. జనవరి 1, 2026 నుంచి ఈ రోజు వరకు సుమారుగా కొన్ని వేలాది మంది చనిపోయారు. డైరెక్ట్గా ఇరాన్ ఇజ్రాయెల్స్ యుద్ధంలోకి దిగడం, నిన్నటి నుంచి అది భయంకరంగా ఇప్పుడు జరగడం కొంత ఆందోళన గురి చేస్తోంది. మళ్ళీ మిడిల్ ఈస్ట్లో మంటలు చెలరేగుతున్నాయటువంటి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతోంది. అటు నేతన్యాహు కూడా ట్రంప్ కాల్ చేశారు. నేతన్యాహుకు కాల్ చేసి యుద్ధాన్ని ఆపేయి, వెంటనే ఈ దాడులు ముగించాయి, లెబనాన్పై దాడులు ఆపేసాయి, సిరియాపై దాడులు ఆపేసాయి, హెజ్బుల్లాని కొట్టడం ఆపేసాయి, హమాస్పై దాడిని ఆపేసాయి. వీటిని నిలువరించగలిగితే యుద్ధాన్ని మనం ఆపగలుగుతాం, లేదంటే ఇది మరింత నెక్స్ట్ లెవెల్గా వెళ్ళే అవకాశం ఉంది. నీపై మళ్ళీ దాడులు చేస్తున్నారు, నా సహాయం కోరుతానంటే నేను వచ్చే ప్రసక్తి లేదంటూ కూడా ఒక రకమైన వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. కానీ నేతన్యాహు మాత్రం నువ్వు చెప్తేనే వినను, నా దేశంపై అటాక్ జరుగుతూ ఉంటే మీరేం చెప్తే అది చేయాలా, నా దేశ ప్రజల్ని కాపాడుకోవాల్సిన అవసరం భారత నాకు లేదా అన్నట్టుగా నేతన్యాహు కూడా రిప్లై ఇచ్చారంట. ఇది ఏకంగా డొనాల్డ్ ట్రంప్ తన ట్వీట్లో మెన్షన్ చేశారు. ఐ కాల్డ్ నేతన్యాహు ఆన్ రిగార్డింగ్ ద హ్యాపెనింగ్స్ ఇన్ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి వాతావరణ విషయంలో మళ్ళీ నేను నేతన్యాహుతో మాట్లాడుకొచ్చాను. ఐ ఆస్క్డ్ హిమ్ టు విత్డ్రా హిస్ వార్, అనే యుద్ధాన్ని ఆపివేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను అని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఆ ట్వీట్కి కానీ ఆయన ఫోన్ కాల్కి కానీ ఎటువంటి సమాధానం లేదు. నెతన్యాహు వైపు నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు. యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది. ఇరాన్పై ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. మధ్యలో యెమెన్స్ కూడా రెడ్ సీ దగ్గర కాపు కాసి ఇజ్రాయెల్ వైపుగా ఒక్క నౌకని వెళ్ళనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం, అమెరికన్ వార్షిప్స్ని సైతం పేల్చేసినటువంటి సాహసం చేసిన యెమెన్స్ ఇప్పుడు ఇరాన్కి మద్దతుగా మళ్ళీ ఇజ్రాయెల్ పైన మిసైళ్ల దాడికి దిగుతూ ఉన్నారు. సో ఇజ్రాయెల్పై దాడి దిగుతోంది, ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి దిగుతోంది. రెండు దేశాలు ఇజ్రాయెల్ని అతలాకుతలం చేస్తున్న, అటువైపు నుంచి యెమెన్స్ దాడి చేస్తుంటే ఇటువైపు నుంచి ఇరాన్ దాడి చేస్తోంది. మధ్యలో ఇజ్రాయెల్ రెండు దేశాల వైపు నుంచి వచ్చే మిసైల్స్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నప్పటికీ కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే ఉంది. అటు ఇజ్రాయెల్ ఇరాన్పై అటాక్ చేయాల్సి వస్తుంది, యెమెన్పై అటాక్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అమెరికా కూడా ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఈ 1-2 డేస్ యుద్ధంలో మాత్రం డైరెక్ట్గా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసి మేము ఇరాన్ని మళ్ళీ ఢీ కొడతామనో, ఇరాన్ని అంతమొందిస్తామనో వాళ్ళ ప్రయత్నం అయితే కనిపించట్లేదు. సో ఇజ్రాయెల్ని వద్దని చెప్తున్నారు, యుద్ధాన్ని ముగించేద్దాం, ఇక యుద్ధం ఆపండి, మీరు దాడి చేయకండి అనే రకంగా ఇజ్రాయెల్ని ట్రంప్ వారిస్తున్న సిచ్యువేషన్ చూస్తుంటే ఆయన డైవర్షన్లో భాగంగా లేదంటే శాంతి బోధకుడిలాగా మాట్లాడుతూ మళ్ళీ ఏదో రకమైనటువంటి చర్చ తన చుట్టూ తిప్పుకోవాలని చెప్పి ఇజ్రాయెల్ని వద్దని చెప్తున్నాడా, లేదు నిజంగానే ఆయన ఇంకొక ప్లాన్ ఏదైనా ఉన్నాడా, ఏం జరిగిద్దో చూడాలి. బట్ మళ్ళీ మిడిల్ ఈస్ట్లో మంటలు చెలరగడంతో మనకు మళ్ళీ ఆయిల్ కష్టాలు, గ్యాస్ కష్టాలు మళ్ళీ మొదలైనట్టే. మళ్ళీ విపరీతమైనటువంటి ధరలు అమాంతంగా పెరిగే అవకాశం కూడా ఉంది. బట్ దీన్ని కంట్రోల్ చేయడంలో ఇండియన్ గవర్నమెంట్స్ ఎలా వ్యవహరిస్తారో చూడాలి. సో ప్రైజెస్ విషయంలో ఇండియన్ గవర్నమెంట్ కొంత చొరవ తీసుకోవాల్సింది, అంటే యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. సో అప్పుడెప్పుడో జూన్ 2025 మొదలైనటువంటి యుద్ధం ఏడాది పాటుగా కొనసాగుతుంది. మధ్యలో కొన్ని రోజుల పాటుగా సీజ్ ఫైర్ అంటూ ఆగిన మళ్ళీ భయంకరమైన యుద్ధం మొదలైంది. ఫిబ్రవరి 28 అలీ ఖమేనీ అంతమొందించిన రాజు నుంచి రోజు రోజుకి యుద్ధం తీవ్రమవుతూనే వస్తుంది. మొన్నక వారం 10 రోజుల పాటుగా కాస్త స్తబ్దుగా కనిపించిన మళ్ళీ యుద్ధం మొదలైంది. హెజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడి చేయడమే అంటే సెల్ఫ్ డిఫెన్స్ అని ఇజ్రాయెల్ చెప్తోంది. కానీ ఇది ముమ్మాటికి కావాలని వాంటెడ్గా దాడి చేసి వాళ్ళ వ్యవస్థల్ని కుప్పకూల్చడం అన్నట్టుగా ఇరాన్ భావించి ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్పై అటాక్ చేసింది. మొన్న అమెరికా బందర్ అబ్బాస్ పోర్ట్ ఇరాన్పై అటాక్ చేసినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అంటే, ఈరోజు ఇజ్రాయెల్ హెజ్బుల్లాపై అటాక్ చేసినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అంటోంది. సెల్ఫ్ డిఫెన్స్ పేరుతో ఇరాన్ అండ్ తమ మద్దతుదారులపైన అటాక్ చేస్తోందని భావిస్తోంది ఇరాన్. మరి దీనికి ఎలా తిప్పికొడుతుంది? నిజంగా డొనాల్డ్ ట్రంప్ నెతన్యాహును ఒప్పించి యుద్ధాన్ని ఆపించగలుగుతారు, లేదంటే ఇంకా యుద్ధం కొనసాగుతుందో చూడాలి.
చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. Bringing the industry expertise to the classroom. KL deemed to be university.